ఓసీడీల్లో చాలా రకాలున్నాయి. మీ అందరికీ నేను రాసిన బుక్ 1985లో రాసిన బుక్‌లో చెక్కర్స్ గురించి, వాషర్స్ గురించి అప్పుడు ఎక్కువ ఉండేవండి. తర్వాత నంబర్ ఆఫ్ ఓసీడీలొచ్చినియి. ఒక 10 ఏళ్ల నుంచి ఒక పేషెంట్ నాకు మాటి మాటికి కాల్ చేస్తుంటాడండి. నా దగ్గర ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు కానీ నేనంటే అభిమానం. దేవుడు అంటాడు, నేను అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీ యూట్యూబ్‌లో వీడియోలు చూసాక నాకు ఈ జబ్బొచ్చింది అంటాడు. దేవుడిలా కొలిసేవారు మన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దెయ్యాల్లా కూడా చూస్తారు. అతనికి ఎగ్జిస్టెన్షియల్ ఓసీడీ అని ఓసీడీ ఉంది. ఎగ్జిస్టెన్స్ ఓసీడీ అంటే మనం బతికి ఎలా ఉన్నాం? చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు? ఈ సృష్టి ఏంటి? ఈ ప్రపంచం ఏంటి? ఈ దేశం ఏంటి? మన గాలి ఎలా పీలుస్తున్నాం? ఒకవేళ గాలి పీల్చకపోతే ఏమవుతాం? ఒకవేళ ఆత్మ పరమాత్మ ఏమవుతుంది? ఏం చేస్తే మన జీవితంలో పైకొస్తాం? ఏం చేస్తే నరకం అవుతాం? ఎందుకు ఇన్ని సమస్యలు నాకు వచ్చాయని చెప్పేసి విపరీతమైన తనలో తను కుమిలిపోతుంటాడు. దాంతో ఫిలాసఫీ పుస్తకాలు చదివేస్తారు, రిలీజియస్ పుస్తకాలు చదివేస్తారు, రకరకాల వాళ్ళని ఫాలో అవుతుంటారు. లేదనుకుంటే స్పిరిచువలైజానికి అలవాటు పడిపోతారు. అన్నిట్లికి ఈ విపరీతమైన రిచువల్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళకి. రిపీటెడ్‌గా థాట్స్ వచ్చేస్తుంటాయి. రిపీటెడ్‌గా బాధలు వచ్చేస్తుంటాయి. అది పూర్వకాలం 1981, 82 ఆ టైంలో నండూరు రామ్మోహన్ రావు గారు 2 పుస్తకాలు రాశారండి. ఒకటి 'విశ్వదర్శనం', రెండోది 'విశ్వరూపం' అని చెప్పేసి సీరియల్‌గా వచ్చేది. కొన్నేళ్ల పాటు సీరియల్‌గా వచ్చిన 2 పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఉన్న ఫిలాసఫర్స్ అందరూ పైథాగరస్ కావచ్చు, మన ప్లేటో కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అలెగ్జాండర్ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, గ్రీక్ వీరుడు, నారొక వీరుడు గురువులు, వీళ్ళందరూ కూడా ఇట్టే తర్కంతో ఉండేవారు. మేధావులకు వచ్చే ఆలోచనలు వీళ్ళకొస్తాయి. వీళ్ళు కూడా మేధావుల్లాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనశ్శాంతి ఉండదు. అంచేత ఏంటంటే ప్రతి మేధావి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, ఆది శంకరాచార్యుడు కావచ్చు, ఇంకా ప్రముఖులు ఎవరైనా కావచ్చు, అసలు ఈ ప్రపంచం ఏంటి, ఈ సృష్టి ఏంటి, మనం ఎలా బతుకున్నాం, బతికిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం అనే థాట్స్ వస్తాయి. ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఓసీడీ ఉన్న వాళ్ళకి స్థిత్వం పట్ల విపరీతమైన ఆలోచనలు వస్తాయి. కంటిన్యూస్‌గా బుర్ర తినేస్తూ గుజ్జు తినేస్తాయి. చూడ్డానికి వీళ్ళు మేధావులా కనిపిస్తారు. కానీ మానసిక వ్యాధి గ్రస్తులు. మేధావులు ఎక్స్ట్రార్డినరీకి, అబ్నార్మల్‌కి మధ్య పెద్దగా చూడడానికి తేడా కనిపించదు. బట్ జబ్బు పడ్డ వాళ్ళ యొక్క బాధలు వాళ్ళకే అర్థమవుతాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వెంటనే థెరపీలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. గ్రో వెల్తీ వైజ్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ ఆల్.